హాయ్, దిస్ ఈజ్ భావన. సినీగుయర్.com ప్రేక్షకులందరికీ నా నమస్తే. నేను పుట్టింది నూజివేడ్ అండి. నేను పెరిగిందంతా నూజివేడ్ గ్రామంలోనే. విజయవాడ నెక్స్ట్ మళ్ళీ ఇంటర్, డిగ్రీ విజయవాడలో చదువుకున్నాను. తర్వాత మ్యారేజ్ అయింది. నాకు ఫస్ట్ నుంచి కూడా మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా నేను అనుకోకుండా నేను సినిమాల్లోకి వస్తానని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది చిన్నప్పటి నుంచి. టీవీ చూడడం, మూవీస్ చూడడం, ఇంకా శ్రీదేవి సినిమాలన్నా బాగా ఇష్టపడేదాన్ని అనమాట. అన్ని మూవీస్ అలా చూస్తూ ఉండేదాన్ని. అనుకోకుండా చాలా ఇంట్రెస్ట్తో నేను ఇలా చేస్తానని చెప్తే మా హస్బెండ్ ఒప్పుకోవడం, మంచిగా ఎంకరేజ్ చేయడం, ఆయన ద్వారా నేను మూవీలోకి రావడం జరిగింది. మరి హైదరాబాద్లోనే సాఫ్ట్వేర్ చేస్తారు. ఇక్కడ నాకు ఖాళీగా బోర్ కొడతా ఉంది, ఏం చేద్దాం అనుకుంటా ఉన్న టైంలో ఇంట్లో అదొకలాంటి లోన్లీ ఫీలింగ్ కలిగింది బాగా. ఎందుకు మనకి యాక్టింగ్ చేయకూడదు, మనం బాగా ఇంట్రెస్ట్ ఉంది కదా, ట్రై చేద్దామని అప్పట్లో కథానాయకుడు మూవీ ట్రై చేశాను నేను. అందులో నన్ను క్యారెక్టర్ ఉందని ఆ కో డైరెక్టర్ బాగా ఎంకరేజ్ చేసి మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. నా ఫస్ట్ మూవీ రజనీకాంత్ గారితో చేయడం అన్నది చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్గా క్లైమాక్స్లో రజనీకాంత్ గారి పక్కన కూర్చోవడం, రజనీకాంత్ గారితో 2-3 సీన్లు ఉండటం, జగపతి బాబు గారితో డైలాగులు ఉంటాం. నా ఫస్ట్ మూవీకే 3-4 సీన్లో డైలాగులు ఉండటం చాలా అదృష్టంగా భావించాను. ఎందుకంటే నా ఫస్ట్ మూవీ రజనీకాంత్ గారితో చేయడం అన్నది నాకు చాలా అదృష్టమైన విషయమే కాబట్టి. అక్కడ నుంచి ఫస్ట్ మూవీస్ కన్నా కూడా ముందు సీరియల్లో చేద్దామని చెప్పేసి సీరియల్ బాగా ట్రై చేశాను. కానీ సీరియల్స్లో నాకు ఏ ఆఫర్స్ రాలేదు ఎప్పుడు కూడా. సీరియల్స్లో ఆఫీసుల్లో ఇచ్చిన ఫొటోస్ అలాగా మూవీ ఆఫీసులకి అలా అనుకోకుండా వెళ్ళడం, వాళ్ళు కాల్ చేసి ఇలా పలానా ఆఫీస్ అని చెప్పడం. నాకు అసలు నిజం చెప్పాలంటే ఫిలిం ఇండస్ట్రీలో నాకు బ్యాక్గ్రౌండ్ ఎవ్వరు లేరండి. మాకు రిలేటివ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. నా అంతటి నేను స్వతహాగా కష్టపడి నేను రావడం తప్ప నాకెవరు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇంకా బాగా రిసీవ్ చేసుకున్న వాళ్ళు నన్ను బాగా చూసుకోవడం అన్నది చాలా గ్రేట్. ఇంకా చెప్పాలంటే ఒక సీరియల్ కూడా చేశాను, కాళికాలయం సీరియల్ చేశాను. వచ్చిన ఫస్ట్లో యక్షిణి అని ఒక విలన్ పాము క్యారెక్టర్ అనమాట. అందులో అవార్డ్స్ నాకు నామినీ వచ్చిందండి, నాకు అవార్డు కూడా వచ్చింది. నెక్స్ట్ కథానాయకుడి తర్వాత చాలా మూవీస్ చేశాను. మహాత్మాలో జయప్రకాష్ రెడ్డి గారి కోడలు క్యారెక్టర్ చేశాను. దాని ద్వారా మంచి రికగ్నైజ్ అయింది నాకు. ఇలాగా కృష్ణవంశీ గారి మూవీ చేయడం అన్నది చాలా హ్యాపీగా ఉంది నాకు. కృష్ణవంశీ గారు లాంటి పెద్ద డైరెక్టర్ నన్ను బాగా ఎంకరేజ్ చేసి, ఏంటి భావన, ఏంటి ఆనంద్ గారు ఫోన్ చేస్తే డేట్లు కూడా ఇవ్వలేదు, అంత బిజీ అయిపోతున్నావు అంట ఏంటి అని నేను ఫస్ట్ భయపడ్డాను. ఎలా అంటున్నారు ఏంటి బాబోయ్ అని. కానీ ఆయన చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా, నువ్వు 10 years వరకు చాలా బిజీగా ఉంటావు, ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు చాలా బిజీ అవుతావు భావన, బాగా చేస్తున్నావు, ఇప్పుడు కూడా ఇంకొంచెం బాగా ఇంప్రూవ్ చేయి యాక్టింగ్. నువ్వు ఒక ఆఫీస్కి వెళ్ళి 4 ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం రాదు నీకు. అలాంటి యాక్టింగ్ నువ్వు ఇంప్రూవ్ చేసుకున్నావంటే నీ డోర్ కొట్టి, నీ తలుపు కొట్టి నీకే వస్తాయి క్యారెక్టర్లు. నీకంత మంచి ఫ్యూచర్ ఉందని ఎంకరేజ్ చేసిన గొప్ప వ్యక్తి కృష్ణవంశీ గారు. అలాగే గోపిక గోదావరి వంశీ గారి మూవీ చేశాను. సరదా కాసేపులో మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఆయన. గోపిక గోదావరిలో నర్స్ క్యారెక్టర్ చేశానండి. నిజంగా వంశీ గారు దాంట్లో అంత క్రియేటివ్ డైరెక్టర్, ఆయన మూవీలో చేయడం కూడా చాలా అదృష్టంగా భావించాను. సరదా కాసేపులో ఆయనే పిలిచి మరీ నాకు మంచి క్యారెక్టర్ చేయించారు. చాలా హ్యాపీ ఫీలింగ్. అందరూ పెద్ద పెద్ద డైరెక్టర్లతో చేశానండి. బృందావనం చేశాను, ఇంకా కత్తికాంతారావు ఈవీవి గారిది చేశాను. ప్రజెంట్ ప్రకాష్ రాజ్ గారి వైఫ్గా ఒక మూవీ చేశాను. ఆర్వి ఉదయ్ కుమార్ గారు డైరెక్టర్, మంచి డైరెక్టర్ అండి. బాగా రెస్పెక్ట్ ఇచ్చి మంచిగా ఇలా చేయాలి, నువ్వు అలా చేయాలని బాగా మనకి క్యారెక్టర్ కూడా బాగా వివరించి మరీ చెప్పేవాళ్ళు. ఇప్పుడు బ్రహ్మానందం గారి వైఫ్గా ఒక క్యారెక్టర్ చేస్తున్నాను.
నాగేశ్వర రెడ్డి గారి డైరెక్టర్లో. ఆయన మూవీలో అంతకుముందు కాస్కో చేశానండి. ఆయనే పిలిచి మరీ నువ్వు బ్రహ్మానందం గారి వైఫ్గా నువ్వే సూట్ అవుతావు, కరెక్ట్ క్యారెక్టర్ ఇది నీకు అని చెప్పేసి ఆయన పిలిచి మరీ క్యారెక్టర్ చేయించారు. అందులో ఒక మూవీ చేశాక రెండో మూవీ నువ్వు సూట్ అవుతావు అని పిలవడం అన్నది చాలా హ్యాపీ ఫీల్. అలాగే ఇంకా ప్రజెంట్ చాలా మూవీస్ చేస్తున్నాను. ఇంకా ఒకటి కోడిపుంజు మూవీ అండి, అందులో తనీష్ కొత్త హీరోయిన్ అంచెల్ అక్కగా. ఇప్పటివరకు ఏంటంటే కొంతమందికి కొన్ని క్యారెక్టర్లే రాసి పెట్టుంటాయి. నా అదృష్టం కొద్ది ఏంటంటే నాకు నా హైట్, పర్సనాలిటీకి, నా ఫిజిక్కి ఏ క్యారెక్టర్ అయినా చేయగలదు భావన. ఒక అక్కగా, ఒక వదినిగా, ఒక అత్తగా, ఇంకా ఒక చిన్నపిల్లలకి యంగ్ మదర్గా అన్ని క్యారెక్టర్లు చేయగలదని ఉంది. అంతకన్నా ఇంకా అదృష్టం ఏం కావాలి. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నేను ఇలా సెటిల్ అవ్వాలని ఉంది, మంచి క్యారెక్టర్లు చేస్తూ. ఇంకా చెప్పాలంటే ఎవరికైనా, హీరోకైనా హీరోయిన్కైనా హీరో క్యారెక్టర్లు హీరోయిన్ క్యారెక్టర్లే చేస్తుంటారు. నాకు ఆ లైఫ్ లాంగ్ ఫ్యూచర్ ఉంది అన్న ధైర్యం, నమ్మకం ఉంది. హార్డ్ వర్క్తోనేనండి. హార్డ్ వర్క్ చేస్తేనే, ఎంత అదృష్టం ఉన్నా కూడా హార్డ్ వర్క్ అన్నది కావాలి. అదృష్టాన్ని నమ్ముతాను. అదృష్టం లేనిదే మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా ఒక్కొక్కసారి పైకి రాలేము. అలాగే హార్డ్ వర్క్ ఉన్నప్పటికీ కూడా అదృష్టం లేకపోతే కష్టమే. అలా ఏం లేదండి. స్పాట్లో డైరెక్టర్ గారు నీ క్యారెక్టర్ ఇది, నీ డైలాగు ఇలా ఉంటుంది మాడ్యులేషన్ అని చెప్తే దాని ప్రకారం ఫాలో అవుతాం. ముందు నేను యాక్టింగ్కి వెళ్ళి నేర్చుకున్నది ఏ మాస్టర్ దగ్గర నాటకాలు అన్ని క్యారెక్టర్లు అవి చేసింది, స్టేజ్ ప్రోగ్రామ్స్ ఏం లేవు. నా ఇంట్రెస్టే నాకు బలం, అదే నేను అలాగే ఫాలో అవుతూ వచ్చాను. కాకపోతే నాకు చెప్తారు నువ్వు ఇలాంటి క్యారెక్టర్ ఇలా చెయ్యి అని చెప్పేసి. ఒక కమెడియన్గా చేయగలను, ఒక సెంటిమెంట్ క్యారెక్టర్ కూడా చేయగలను. ప్రతి క్యారెక్టరు నాకు ఇస్తే మంచి క్యారెక్టర్ ప్రూవ్ చేసుకోవాలన్న తపన బాగా ఉందండి. చేశాను, అన్ని రకాల క్యారెక్టర్లు చేశాను. భావన అంటే అందరికీ తెలుసు, భావన బాగా చేస్తుంది, పెడదాం ఈ క్యారెక్టర్ ఇద్దాం అని ఉంది. కానీ నాకు ఇంకా మంచి నేమ్ రావాలి. ఇంకా ఎలా అంటారంటే ఒక నెగిటివ్ షేడ్ అయినా కూడా మంచి క్యారెక్టర్ చెయ్యాలని ఉంది నాకు. అలాగే సెంటిమెంట్గా అయినా కూడా ఈ క్యారెక్టర్ చేస్తే ఈ మూవీకి భావననే పెట్టాలి అన్న అంత నేమ్ రావాలని ఉంది నాకు.